డే 11 రొటీన్ అన్నమాట. బయటకు వెళ్ళినప్పుడు ఇంకేం చేయలేం కదా. బట్ అప్పుడు ఏంటంటే వెజ్ లో కూడా చాలానే ఉంటాయి. ఇప్పుడు ఈ గ్లాస్ నిండి తీసుకున్నాను, మాత్రం మిస్ చేయొద్దు అనుకుంటున్నాను. చాలా మంచిది హెల్త్ కి. అవుట్డోర్ వాక్ సెట్ చేశాను అనమాట. చూస్తే ఇక్కడ ఇది కనిపించింది అనమాట. డిన్నర్ కి ఏంటంటే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే 11 రొటీన్ అన్నమాట. ఆల్రెడీ 10 డేస్ అయితే అయిపోయాయి. సక్సెస్ఫుల్ గా బ్యాలెన్స్డ్ మీల్ అయితే ట్రై చేశాను అనమాట. మాక్సిమమ్ లంచ్ డిన్నర్ బ్యాలెన్స్డ్ మీల్ తినడానికి, అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్. సో మాక్సిమం అలాగే తిన్నాను. ఒకటి రెండు రోజులు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కుదరలేదు అనమాట. సో బయటకు వెళ్ళినప్పుడు ఇంకేం చేయలేం కదా. సో మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ ఒక వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నానని. బట్ అప్పుడు ఏంటంటే ఓన్లీ నాన్ వెజ్ డేస్ లో మాత్రమే ప్రోటీన్ తినేదాన్ని. అంటే సాటర్డేస్ అండ్ మండేస్ నేను ఏంటంటే తినను అనమాట. అంటే శనివారము సోమవారము అసలు నాన్ వెజ్ తినను. సో ఆ రోజుల్లో ఏంటంటే నేను ప్రత్యేకంగా ప్రోటీన్ కోసం చూసుకునేదాన్ని కాదు, ఇంట్లో ఏది ఉంటే అది తినేసేదాన్ని అనమాట. సో బట్ ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్డ్ మీల్ కాబట్టి ప్రోటీన్ మాత్రం ఖచ్చితంగా చూసుకుంటున్నాను. అంటే లైక్ వెజ్ లో కూడా చాలానే ఉంటాయి ప్రోటీన్స్. అంటే శనగలు ఇలాంటివి, పన్నీర్, మష్రూమ్స్, సో ఇలాంటివి మనం తినొచ్చు అనమాట, లైక్ వెజ్ డేస్ లో కూడా. సో నా వీడియో ఎవరైనా ఫాలో అయితే మీకు అది కూడా తెలుస్తుంది అనమాట, వెజ్ డేస్ లో నేను ఏమేమి ప్రోటీన్ తింటాను అనేది. సో యాజ్ యూజువల్ ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచాను అనమాట 7 o'clock కి. బట్ ఈ రోజు ఏంటంటే నిమ్మకాయ నీళ్ళు అయితే తాగట్లేదు, జస్ట్ వేడి నీళ్ళు మాత్రం తాగుతున్నాను, గోరువెచ్చటి నీళ్ళు. ఈ గ్లాస్ నిండుకు తీసుకున్నాను. సో ఇంక ఈ వాటర్ తాగేసి ఆఫీస్ కనెక్ట్ అవ్వాలన్నమాట. సో టైం ఏంటంటే 1 అవుతుంది అనమాట. ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైమ్, లంచ్ టైమ్. సో 1 నుంచి నాకు ఏంటంటే 1 to 2 లంచ్ బ్రేక్. సో అప్పుడే తింటాను అనమాట నేను లంచ్. యాజ్ యూజువల్ లంచ్ లోకి ఏంటంటే బ్యాలెన్స్డ్ మీలే ఉండేలాగా చూసుకున్నాను. ఈ రోజు ఏంటంటే రైస్ అండ్ పాలకూర పప్పు విత్ చికెన్ అనమాట. సో మీరు కూడా ఒకసారి చూసేయండి నా లంచ్ ఏంటని. సో డే 11 నా లంచ్ ఏంటంటే వైట్ రైస్ యాజ్ యూజువల్ అండ్ చికెన్ ప్రోటీన్ కోసము, పాలకూర పప్పు అండ్ పెరుగు, ఫైబర్ కోసం క్యారెట్స్ అనమాట. సో ఇదనమాట నా లంచ్. సక్సెస్ఫుల్గా బ్యాలెన్స్డ్ మీల్ అయితే తీసుకున్నాను. సో చూసారు కదా, లంచ్ అయితే కరెక్ట్ టైంకి ఫినిష్ చేస్తున్నాను 1 o'clock కి. ఇంకా లంచ్ తర్వాత స్నాక్ టైంలో సో టైం 5:30 అవుతుంది, లాగ్ ఆఫ్ టైం అనమాట. సో ఆఫీస్ కూడా డిస్కనెక్ట్ అయిపోయాను. ఇంకా స్నాక్ టైము. సో ముందు వీడియోస్ లో కూడా చెప్పాను కదా, స్నాక్ టైంలో ఏంటంటే కంపల్సరీ ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటానని. సో ఈ రోజు ఫ్రూట్ ఏంటంటే బ్లూబెర్రీస్ అనమాట. ఇంట్లో బ్లూబెర్రీస్ ఉంటే మాత్రం మిస్ చేయొద్దు అనుకుంటున్నాను. నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే బ్లూబెర్రీస్ లో ఏంటంటే ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా మంచిది హెల్త్ కి. సో అందుకని బ్లూబెర్రీస్ తీసుకుంటున్నాను. ఒక బౌల్లో, జస్ట్ ఒక బౌల్లో తీసుకున్నాను అనమాట. ఇంక ఇవి తినేసి పిల్లల్ని సైక్లింగ్ తీసుకెళ్ళాలి. అక్కడ ఏమైనా వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక ఫైనల్లీ పిల్లల్ని సైక్లింగ్కి తీసుకొచ్చాను. అవుట్డోర్ వాక్ సెట్ చేశాను అనమాట. చూద్దాం ఈరోజన్నా ఏమైనా వాక్ చేస్తానా లేదా అనేది. మొక్కి అయితే అక్కడ వాక్ చేస్తుంది. హలో, లక్కీ వాళ్ళని సైక్లింగ్ తీసుకొస్తే ఇక్కడ ఇది కనిపించింది అనమాట, బ్యూటీ. ఎంత బాగుంది లక్కీ, ఎంత క్యూట్ ఉందో క్యాట్. సో ఇది ఫైనలీ డిన్నర్ టైం అనమాట. డిన్నర్ కి ఏంటంటే యాజ్ యూజువల్ రైసే తింటున్నాను, చపాతీ అయితే తినట్లేదు. రైస్ విత్ పాలక్ పప్పు అండ్ ఆమ్లెట్ అనమాట. సో డిన్నర్ ఏంటంటే జస్ట్ రైస్ విత్ పాలక్ పప్పు అండ్ ఆమ్లెట్ తీసుకున్నాను అనమాట. సో వెజిటబుల్స్ అయితే ఏం తీసుకోలేదు. యాజ్ యూజువల్ 7 o'clock కి డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇది, నా వెయిట్ లాస్ జర్నీలో డే 11 రొటీన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.